చరణ్ తేజ్ అని చెప్పేసి బొడ్డోడు ఉండేవాడు. ఆ! వాడికి మేము సైడ్ డాన్సర్‌లం సైడ్ అన్నమాట. డాన్సర్‌లు అంటే. ఆ! చివర ఎక్కడో ఏసేవాళ్ళం మేము. అవును. అవును. కానీ ఆ డీ జూనియర్స్ డేస్ బాబోయ్! అన్న మేము కష్టపడినట్టు నిజంగా మా బ్యాచ్ ప్రతి సీజన్ చేసావంట కదా! ప్రతి సీజన్ అన్న. ప్రతి బ్యాక్ సీజను. బ్యాక్ డ్రాప్ ఆ! 10 వరకు బ్యాక్ చేసావు కదా! ఆ! అదే చెప్తా. నైన్త్ వరకు చేసుకుంటూ ఎళ్ళా డీ. హ్మ్. హ్మ్. అప్పుడేంటంటే డీ ఎళ్తే హ్మ్. 1 మంత్ చేయాలి ప్రాక్టీస్. హ్మ్. 1 మంత్ ఉండేది. ఒక్క పూటే తినేవాళ్ళం. హ్మ్. అన్నం ఉండేది కాదు హ్మ్. సరిగ్గా. హ్మ్. అసలా ఇంక నిద్రలుండేవి గావు. హ్మ్. డాన్సే. హ్మ్. ఇంట్లో హ్మ్. ఫోను చేసి ఏమన్నా తిన్నామంటే ఇప్పుడే బిర్యానీ ఇప్పిచ్చారు తిన్నాం అని చెప్పేవాళ్ళం. కానీ అట్లా తినేవాళ్ళు కాదు మీరు. అట్లా తినేవాళ్ళం కాదు. హ్మ్. సో, నాకేంటంటే మా మామ ఎప్పుడు నేను సోకెక్కువ మనకి. హ్మ్. బట్టలు ఇట్లా చిన్నప్పటి నుంచే. లే సో, రూ. 1000 ఇచ్చేదప్పుడు. వచ్చేటప్పుడల్లా రూ. 1000 ఇచ్చేది. సర్లే ఆ రూ. 1000 దాచుకునేవాడిని. ఇంకా ఇక్కడేమో ఆకలి సిట్యుయేషన్ ఎక్కువయ్యేది. రూ. 1000 నుంచి ఒక 100 తీసేవాళ్ళం. హ్మ్. ఈళ్ళందరూ మా ఐదుగురం తినేవాళ్ళం. హ్మ్. మళ్ళీ అరెరెరే! ఇంకో 100 తీరా తిందాం అంటే మళ్ళీ అలా ఎళ్ళే టయానికి ఒక 500 ఉంచుకునేవాడిని. హ్మ్. 500 ఉంచుకునే టయానికి వీళ్ళు ట్రావెలింగ్ గూడా ఇచ్చేవాళ్ళు గాదు సరిగ్గా. హ్మ్.